ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ముందుగా వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 3వ తేదీ నుండి మార్చి నెల 9వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురుగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా సాధారణంగానే ఉంది. అంత అనుకూలమైన పరిస్థితి కాదు. కొంచెం సాధారణమైన ఫలితాలనే చూడవలసి వస్తుంది. ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఆలోచన తీరు అది అమలు చేసేదానికి కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఆలోచన తీరు అమలు చేయడానికి సరిపడే లక్షణాలు తక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోలేక కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి కనబడుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడగలుగుతాం. అలాగే కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అనుకూలత సాధారణంగా ఉంది. గృహ వాహన యోగాదులు పూర్తిగా అనుకూలత లేవు. గృహ వాహన యోగాదులు అంత అనుకూలంగా లేవు. సాధారణ యోగాలే ఉన్నాయి. కొత్తగా తీసుకోవడానికి క్రయ విక్రయాది విషయాల్లో ఏది కూడా అనుకూలత పడదు. కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనబడుతోంది. అలాగే వాహనాది విషయాల్లో కొంత రిపేర్లు వ్యవహారాలు వచ్చే అవకాశం ఉంటుంది. గృహ సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకు విద్యా వ్యవహారాలు నడిపే వారికి ఈ వారం కొద్దిగా అనుకూలంగానే ఉంది. విద్యా సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉందని, బాగానే అనుకూలంగా ఉందని తెలుస్తోంది. విద్యార్థులు విద్యల్లో రాణించటం బాగానే ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడగలుగుతాము. కాబట్టి దాన్ని సరైన పద్ధతిలో మాట తీసుకొని సరైన పద్ధతిలో మాట్లాడుకొని ముందుకు వెళితే బాగుంటుంది. ప్రతి విషయాన్ని కూడా ముందుగానే మాట్లాడుకొని దాన్ని తగినట్టుగా ప్రవర్తన చేస్తే అనుకూలపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత సాధారణంగా ఉన్నప్పటికీ కూడా స్వల్పమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రుల సంబంధంగా అనుకూలత పెరుగుతుంది. మిత్ర బృందం దగ్గర మిత్రుల దగ్గర మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అయితే రుణ సంబంధించిన విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది అనుకూలం కాదు. కొత్తగా రుణాలు చేసే విధానానికి ఇది సరైన సమయం కాదు. అది గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే మనం గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా వృద్ధి చెందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే రియల్ ఎస్టేటు మొదలైన షేర్ మార్కెటు మొదలైన విషయాల్లో ప్రయత్నం చేయడానికి ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. మొత్తంగా ఈ వారం
అంత అనుకూలత లేదు. గతంలో పెట్టిన పెట్టుబడులు మాత్రం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో బాగా అనుకూలత పెరిగింది. ఉద్యోగ స్థితిలో ప్రమోషన్లు వచ్చే అవకాశం బాగానే ఉంది. ఉద్యోగ వాతావరణం, వ్యాపార వాతావరణం ఇదంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అంత అనుకూలం కాదు. కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. అలాగా గతంలో చేసిన పనులకు మాత్రం ఈ వారం వృద్ధి బాగానే కనబడుతుంది. దూర ప్రయాణాలు అవి చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాల వలన కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. సరైన ప్రయాణాలు కాకపోతే అవసరమైతే ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో పాల్గొంటారు. మొత్తం ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఖర్చు పెరుగుతుంది. కాబట్టి అన్ని రంగాల విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కొంచెం సాధారణ స్థితిగతుల్ని చూసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. ఈ వారం మొత్తంగా వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే కొంత ఆర్థికపరమైన విషయాల్లోనే ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు సాధారణంగానే ఉంటాయి. ఉద్యోగ స్థితిగతుల్లో మంచి ఉన్నత స్థితి కనబడుతోంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయత్నం చేసేవాళ్ళు, దూర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇది సరైన సమయమే. అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే అనుకూలపడే అవకాశం ఉన్నది. ప్రయాణాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి సరైన ప్రయాణాలు, అనుకూలమైన ప్రయాణాలు మాత్రమే చేయండి. వాహన సంబంధించిన విషయాల్లో స్వతంత్రంగా వాహనం నడుపుకుని వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ వారం వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే మన సొంత వాహనం కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రయాణం చేయడం మంచిది. ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం ప్రయత్నపూర్వకంగా వారు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటే ట్రాన్స్ఫర్లకి అనుకూలత పెరుగుతుంది. దూర దేశాలు, దూర ప్రాంతాల్లో ఉండే బంధుమిత్రులతో మాట్లాడడం, వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుంది. శుభవార్తలు వినగలుగుతారు. సాధారణమైన స్థితిగతులుగా ఈ వారం చెప్పబడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణంగానే ఉందని తెలుస్తోంది. ఈ వారం ఆర్థికపరమైన విషయాల్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.